శివుడికి విష్ణువుకి పిల్లాడు పుట్టడం ఏంటి అని కొంతమంది, సముద్ర మదనం టైంలో పుట్టిన అయ్యప్ప స్వామి కలియుగంలో కేరళ పండల రాజుకు దొరకడం ఏంటి అని కొంతమంది ఈ రీసెంట్ టైమ్స్ లో సగం సగం తెలుసుకొని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఎటువంటి రీసెర్చ్ చేయకుండా కేవలం సినిమాల్లో చూయించే ఇల్లాజికల్ స్టోరీస్ ని చూసి వితండవాదం చేసేవాళ్లే. అండ్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి వాళ్ళను డిఫెండ్ చేయడానికి ఇప్పటికీ చాలా మందికి అసలైన అయ్యప్ప స్వామి చరిత్ర తెలియదు. అందుకే ఈ రోజు మన వీడియోలో యుగ యుగాల నాటి అయ్యప్ప స్వామి చరిత్రను మూలంతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ కళ్ళ కట్టినట్టు చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి అయ్యప్ప స్వామి చరిత్ర గురించి మీకు ఒక్కటంటే ఒక్క డౌట్ కూడా ఉండదు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చివరి దాకా చూడండి. నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. ఒకరోజు కైలాసంలో ఉన్న శివ పార్వతుల మధ్య రాబోయే రోజుల్లో జరిగే అనర్థాల గురించి, ఆ అనర్థాలను సృష్టించే అసురుల గురించి డిస్కషన్ వస్తుంది. అప్పుడే పరమేశ్వరుడు పార్వతీదేవితో, దేవి, భవిష్యత్తులో ధర్మం నశించే పరిస్థితి వచ్చిన ప్రతిసారి నేను శాస్త్ర రూపంలో ఉద్భవించి ధర్మం వైపు నిలబడతాను అని చెప్పాడు. ఇక్కడ శాస్త్ర అనే పదానికి అర్థం గురు శక్తి అండ్ శాసించే శక్తి. ఈ రెండు శక్తులు కలిసి ఉన్నవాడు అని. అయితే జనరల్ గా గురు శక్తిని అయ్యా అని, శాసించే శక్తిని అప్ప అని పిలుస్తారు. కాబట్టి శాస్త్ర రూపాన్ని అయ్యప్ప అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఆ డిస్కషన్ జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో భూమి మీద దత్తాత్రేయ స్వామి జన్మిస్తాడు. లక్ష్మీ పార్వతి, సరస్వతి దేవుల అంశతో భూమి మీద లీలాదేవి కూడా జన్మిస్తుంది. అయితే కాలక్రమేణా వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. కొద్ది కాలం పాటు ఆదర్శ దాంపత్య జీవితాన్ని కూడా సాగిస్తారు. అయితే ఒకరోజు దత్తాత్రేయ స్వామికి ఈ దాంపత్య శారీరక సుఖాల మీద విరక్తి పుట్టేసి ఇక నుండి సన్యాస జీవితాన్ని గడుపుతూ తపస్సులలో నిమగ్నమైపోవాలి అని నిర్ణయించుకొని అదే విషయాన్ని లీలాదేవికి వివరిస్తాడు. అది విన్న లీలాదేవి, స్వామి, ఇంత చిన్న వయసులో దాంపత్య జీవితాన్ని వదిలేసి సన్యాస జీవితం తీసుకోవడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను అని అంటుంది. దాంతో దత్తాత్రేయ స్వామి ఆవిడను కన్విన్స్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఆవిడ మాత్రం తనకింకా దాంపత్య సుఖాలను అనుభవించాలనే ఉందని, అయినా మీ పట్ట మహిషి అయిన నా అనుమతి లేకుండా సన్యాసం తీసుకునే హక్కు మీకు లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది. అది విన్న దత్తాత్రేయ స్వామికి కోపం కట్టలు తెంచుకొని, ఇందాకటి నుండి పట్ట మహిషి అని అడ్డుపడుతున్నావు కదా, అయితే వెళ్లి ఒక రాక్షస కులంలో మహిషానివై జన్మించు అని శపించాడు. అది విన్న లీలాదేవికి కోపం వచ్చి, నన్నే శపిస్తారా? అయితే మీరు కూడా నాలాగే భవిష్యత్తులో ఒక మహిషంలా పుట్టి కామవాంఛతో నన్ను వెతుక్కుంటూ వస్తారు అని ఆవిడ కూడా శపించింది. సో ఇలా త్రిమూర్తుల అంశతో పుట్టిన దత్తాత్రేయ స్వామి, త్రిమాతల అంశతో పుట్టిన లీలాదేవి ఒకరినొకరు శపించుకున్నారు. అయితే ముందుగా దత్తాత్రేయ స్వామి శాపం వల్ల ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికి కరంబుడు అనే ఒక రాక్షసుడి ఇంట్లో లీలాదేవి ఒక మహిషంలా జన్మిస్తుంది. ఇక్కడ మహిషం అంటే దున్నపోతు ఆకారంలో ఉండే రాక్షసుల జాతి అని అర్థం. అయితే అలా జన్మించిన మహిషిని కరంబుడు చాలా ప్రేమగా చూసుకునేవాడు. కాకపోతే కరంబుడికి అతని తమ్ముడు రంభాసురుడికి ఇద్దరికి కూడా ముల్లోకాలను జయించే కుమారులు పుట్టాలి అని ఒక బలమైన కోరిక ఉంటుంది. అందుకే వాళ్ళ కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలి అన్న సంకల్పంతో ఒకవైపు కరంబుడు పంచనదం అనే ఒక ప్రదేశానికి వెళ్లి గడ్డ కట్టించే చన్నీటి చెరువులో తన శరీరం మొత్తాన్ని ఉంచి తలను మాత్రమే బయటపెట్టి బ్రహ్మ కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇంకొక వైపు తన తమ్ముడు రంభాసురుడు పంచాగ్ని తపస్సును మొదలు పెడతాడు. పంచాగ్ని అంటే 5 అగ్ని అంశాలతో తపస్సు చేయడం. దానికోసమే ఎగ్జాక్ట్ గా తన తలపైన సూర్యుడు ఉండేలా 4 వైపులా 4 మంటలు ఉండేలా ఏర్పాటు చేసుకుని రంభాసురుడు కూడా బ్రహ్మ కోసం తపస్సు మొదలు పెడతాడు. అయితే వీళ్ళిద్దరి ఘోర తపస్సు మొదలవ్వంగానే స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి భయం మొదలైంది. ఎందుకంటే వీళ్ళిద్దరి తపస్సులు గనక ఫలిస్తే దేవుళ్ళందరినీ ఓడించేస్తారు, ముల్లోకాలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. అందుకే దాన్ని ఎలాగైనా ఆపాలి అని నిర్ణయించుకుని ఒక పెద్ద ముసలి రూపంలోకి మారి కరంబుడు తపస్సు చేస్తున్న ఆ చన్నీటి చెరువులోకి దూరి తనను కిందకు లాగి చంపేస్తాడు. అయితే విషయం తెలుసుకున్న రంభాసురుడు ఒకవైపు ఇంద్రుడు తన సోదరును చంపేశాడు అన్న బాధ, ఇంకొక వైపు ఎంతసేపటికి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వట్లేదన్న ఆవేశం, రెండింటితో విసిగెత్తిపోయి ఒక పెద్ద కత్తి తీసుకుని తన ఎదురుగా వెలుగుతున్న అగ్నికి తన శిరస్సును బలివ్వబోతాడు. అంతే, ఇంతలో ఆ అగ్నిలో నుండి అగ్నిదేవుడు బయటకు వచ్చి రంభాసురుడిని ఆపి, రంభాసురా, ఆవేశపడకు, నీ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షం అవ్వకపోయినా నీకు నేను వరమిస్తాను అని చెప్పి తాను ఇంటికెళ్లే దారిలో ఏ స్త్రీని చూసైతే కామవాంఛ కలుగుతుందో ఆ స్త్రీ ద్వారా తనకు ముల్లోకాలను శాసించే కుమారుడు జన్మిస్తాడు అని వరమిస్తాడు. అది విన్న రంభాసురుడు పొంగిపోయి ఆనందంగా తన తిరుగు ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అయితే అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత తన ఎదురుగా ఒక ఉద్యానవనం కనిపించింది. అక్కడ చాలా మంది యక్షులు వాళ్ళ యక్షిణులతో సంతోషంగా సమయం గడుపుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళలోని ఒక యక్షిని తన ప్రియుడిని ఆట పట్టించడానికి ఒక మహేష రూపంలోకి మారి తన ప్రియుడి కోసం వెతుకుతూ
ఉంటుంది. అయితే మహిషి రూపంలో ఉన్న ఆ యక్షిని చూడగానే రంభాసురుడికి కామవాంఛ కలిగి ఆమెతో శృంగారం చేస్తాడు. ఇక్కడ ఆ యక్షిని కూడా తన ప్రియుడే మహిష రూపంలో వచ్చాడేమో అనుకుని అడ్డు చెప్పదు. కానీ ఎప్పుడైతే యక్షిని నిజం తెలుసుకుంటుందో తాను తెలుసో తెలియకో చేసిన తప్పుకు ఇప్పుడు తనకు గర్భం రాబోతోంది అని అర్థం చేసుకుని రంభాసురుడిని భర్తగా అంగీకరించి తనతో పాటు వెళ్లిపోతుంది. అయితే విషయం తెలుసుకున్న యక్షిని ప్రియుడు పరుగు పరుగున తన దగ్గరకు వెళ్లి దయచేసి తనతో వచ్చేయమని ప్రాధేయపడతాడు. కానీ యక్షిని మాత్రం తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకు రంభాసురుడే తండ్రి కాబట్టి తనను విడిచి వచ్చే ప్రసక్తే లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. దాంతో ఆ ప్రియుడు ఒకవైపు యక్షిని దూరం అయిపోతుంది అన్న బాధ, ఇంకొక వైపు రంభాసురుడే ఇదంతా చేశాడు అన్న కోపం, ఈ రెండింటిని మనసులో పెట్టుకుని రాజ్యం నుంచి అయితే వెళ్లిపోతాడు. కానీ రంభాసురుడిని చంపే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత సరైన సమయం చూసి ఆ యక్షుడు రంభాసురుడిని చంపేస్తాడు. అయితే విషయం తెలుసుకున్న యక్షిని ఇన్ని రోజులు తనను ప్రేమగా చూసుకున్న తన భర్త ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక తాను కూడా రంభాసురుడి చితిమంటల్లోకి దూకేస్తుంది. అయితే అలా దూకేసే సమయంలోనే అకస్మాత్తుగా తన గర్భంలో ఉన్న కుమారుడు బయటపడి జన్మిస్తాడు. అలా ఆ రోజు జన్మించిన ఆ పిల్లాడే మహిషాసురుడు. ఇక్కడ మనం చూసినట్టయితే లీలాదేవి కరంబుడి కుమార్తె మహిషిగా జన్మించింది కదా, ఆవిడ తండ్రిని ఇంద్రుడు ముసలిలా చంపేశాడు. ఇప్పుడు పుట్టిన మహిషాసురుడి తండ్రిని యక్షుడు చంపేశాడు. అంటే ఇప్పుడు పుట్టిన ఈ ఇద్దరికి కూడా తండ్రులు లేరు. దాంతో మహిషే తన తమ్ముడు మహిషాసురుడిని చూసుకుంటూ ఎప్పటికైనా తన తండ్రులను చంపిన దేవులను ఓడించి ముల్లోకాలను వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనే కసితో పెరుగుతారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మహిషాసురుడు త్రిలోకాధిపత్యాన్ని సాధించడానికి బ్రహ్మ కోసం ఘోర తపస్సు మొదలు పెడతాడు. అలా రోజులు నెలలైనా నెలలు సంవత్సరాలైనా పట్టు విడవకుండా తపస్సు చేస్తున్న మహిషాసురుడిని చూసి ఇక బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన వెంటనే మహిషాసురుడు నాకు అమరత్వాన్ని ప్రసాదించండి అని కోరడంతో ప్రకృతికి విరుద్ధమైన వరాలను నేను ఇవ్వలేను అని బ్రహ్మ తిరస్కరిస్తాడు. అప్పుడే స్త్రీల పట్ల చాలా చులకన భావం ఉన్న మహిషాసురుడు ఈ విషయంలో నా ఎదురుగా నిలబడి తలబడే పరాక్రమం స్త్రీలకు ఉండదు కాబట్టి నాకు స్త్రీల చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో మరణం ఉండకూడదు అనే వరాన్ని అడిగాడు. అది విన్న బ్రహ్మ తదాస్తు అని వరం ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఇక దాంతో మహిషాసురుడు రెచ్చిపోయి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అప్పుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు దేవదేవులందరూ వాళ్ళ వాళ్ళ తేజస్సును ఒక్కటిగా చేసి ఒక మహాశక్తి రూపాన్ని పుట్టిస్తారు. ఆవిడే దుర్గామాత. అయితే అలా ఉద్భవించిన దుర్గామాతకు శివుడు త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఇలా అక్కడున్న దేవదేవులందరూ కొన్ని వేల ఆయుధాలను ఇచ్చి దుర్గామాతను మహిషాసురుడి మీద యుద్ధానికి సిద్ధం చేస్తారు. అయితే సింహనాదాలు చేస్తూ మహిషాసురుడితో యుద్ధం మొదలుపెట్టిన దుర్గామాత 10 రోజుల పాటు ఆకాశం దత్తరిల్లేలా, భూలోకం కంపించేలా యుద్ధం చేస్తూ 10వ రోజు ఆ మహిషాసురుడిని కాలు కింద వేసి తొక్కుతూ త్రిశూలాన్ని గుండెల్లోకి దింపి తన తలను ఖండించేసింది. ఇక ఆ రోజు నుండే మహిషాసురుడి తల తగ్గిపడ్డ ఆ 10వ రోజును మనం విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. యుద్ధం జరిగిన ఆ 10 రోజులను మనం దసరాగా జరుపుకుంటాం. అయితే ఇదిలా ఉంటే దుర్గామాత చేతిలో తన తమ్ముడు చనిపోయాడు అన్న వార్త మహిషికి చేరుతుంది. దేవుళ్లపై కోపంతో ఊగిపోతూ వాళ్ళకి ఎలాగైనా నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని మనసులో అనుకుని తను కూడా బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అయితే మహిషి తన తమ్ముళ్ల ఆవేశపరురాలు కాదు, చాలా తెలివైనది. అందుకే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి అమరత్వాన్ని తిరస్కరించినప్పుడు చాలా తెలివిగా ఆల్మోస్ట్ తన చావు అసాధ్యం అనేలా కొన్ని విచిత్రమైన కండిషన్స్ తో వరం అడుగుతుంది. అందులో మొదటిది, తను కోరుకున్నప్పుడల్లా తన రోమకూపాల నుండి అంటే స్కిన్ పోర్స్ నుండి లెక్కలేనంత మంది రాక్షస సైన్యం జన్మించాలి. రెండోది, తన మరణం కేవలం భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే జరగాలి. ఇక మూడోది అతి విచిత్రమైనది, కేవలం శివుడికి విష్ణువుకి పుట్టిన సంతానం మాత్రమే తనను చంపగలగాలి. ఇక్కడ మొదటి 2 కండిషన్స్ పర్వాలేదు, కానీ ఆ 3వ కండిషన్ మాత్రం అసలు శివుడికి విష్ణువుకి సంతానం కలగడం అసంభవం అని భావించి ఎప్పటికీ తనకు చావే రాదు అన్న గర్వంతో పెట్టిన కండిషన్. అయితే తపస్సు చేశాక వరం ఇవ్వక తప్పదు కాబట్టి బ్రహ్మ తను అడిగిన వరాన్ని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అంతే. ఇక బ్రహ్మ వరం ఉంది అన్న అహంకారంతో ముందుగా ఇంద్రుని జయించి స్వర్గలోకాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత దిక్పాలకులందరినీ తన కంట్రోల్లో ఉంచుకుంటూ అల్లకల్లోలం సృష్టించేసింది. దాంతో దేవదేవులందరూ శివకేశవుల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళను ఎలాగైనా రక్షించమని, ధర్మాన్ని నిలబెట్టమని కోరుతారు. అప్పుడే శివకేశవులతో పాటు పార్వతీదేవి కూడా మేము చూసుకుంటాంలే అన్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్లిపోతారు. అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికి దేవదానవులందరూ కలిసి అమృతం కోసం సముద్ర మదనం చేయడం, విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా దేవులకు మాత్రమే దక్కేలా పంచడం జరుగుంటాయి. అయితే ఆ సముద్ర మదనం జరిగిన మరుసటి రోజు నారదుడు కైలాసానికి వచ్చి అమృతాన్ని పంచిన మోహిని అందాన్ని శివపార్వతుల ఎదుట పొగడడం మొదలుపెట్టాడు. అయితే మోహిని మించిన అందం ఈ విశ్వంలోనే లేదు అన్నట్టుగా నారదుడు పొగడటం చూసి పరమేశ్వరుడు నారదుడితో, నారద, మోహిని ఎంతటి సౌందర్యవతి అయినా నా పార్వతిని మించైతే ఉండదు. అయినా మీరింతలా చెబుతున్నారు కాబట్టి మోహిని రూపాన్ని చూడడానికి
మేమే స్వయంగా వైకుంఠానికి వస్తాము అని చెప్పి పార్వతి శివగణాల సమేతంగా వైకుంఠానికి బయలుదేరి మోహిని అవతారాన్ని చూయించాల్సిందిగా విష్ణుమూర్తిని కోరుతారు. అప్పుడే విష్ణుమూర్తి నవ్వి మెల్లగా అదృశ్యమైపోతాడు. దాంతో పరమేశ్వరుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారా అని అటు ఇటు చూస్తున్నప్పుడే దూరంగా ఉన్న ఒక తోటలో కళ్ళు చెదిరిపోయే అందంతో పరమేశ్వరుడిని సైతం స్తంభింపచేసే ఆకర్షణతో మోహిని కనిపించింది. అయితే పరమేశ్వరుడు అంతగా ఆకర్షింపబడటానికి కారణం తన ఎదురుగా నించున్నది పార్వతీదేవి అనుగ్రహంతో విష్ణుమూర్తి తీసుకున్న శివమోహిని అవతారం అవ్వడం. అందుకే శివమోహిని సౌందర్యాన్ని చూస్తూ పరమేశ్వరుడు మైమర్చిపోయి మెల్లగా తన వైపుగా నడవడం మొదలు పెడతాడు. అప్పుడు శివమోహిని కూడా నవ్వుతూ పరమేశ్వరుడు తన వెంట వచ్చేలా చేస్తూ కొద్ది దూరం పాటు పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అయితే అలా వాళ్ళిద్దరూ ఒక ప్రదేశానికి వెళ్ళగానే శివుడు మోహినిని కౌగలించుకుంటాడు. అప్పుడు వెంటనే ఆయనకు వీర్యస్ఖలనం అయిపోతుంది. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న పార్వతీదేవి దేవులకిచ్చిన మాట నెరవేరబోతుంది అన్న ఆనందంతో ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. అయితే అప్పుడే పరమేశ్వరుడి వీర్యం నుండి సాక్షాత్తు ఆ హరిహర సుతుడే శాస్తాగా జన్మిస్తాడు. అయితే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, శాస్త అనేది అయ్యప్ప స్వామి అసలు పేరు. అయితే అలా ఆ రోజు జన్మించిన శాస్త తన సోదరులు విఘ్నేశ్వరుడు కార్తికేయుడితో తన బాల్యాన్ని గడుపుతూ కాలక్రమేణా అత్యంత పరాక్రమవంతుడిగా మారిపోతాడు. అయితే ఇక విషయానికి వస్తే శాస్త పుట్టడానికి అసలు కారణం మహిషిని చంపడం. కాకపోతే మహిషి 3 కండిషన్స్ తో వరం తీసుకుంది. ఆ 3 కండిషన్స్ లో ఒక వరం తనను కేవలం భూమి మీద మాత్రమే చంపగలగడం. అయితే మహిషి చాలా తెలివైంది. తను పొరపాటున భూమి మీదకు వచ్చినా ఎలాగోలా తనను చంపేస్తారు అని తెలుసు కాబట్టి అస్సలు భూమి మీదకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అందుకే ఈసారి తనను కిందకు రప్పించడానికి సాక్షాత్తు ఆ త్రిమూర్తుల అంశతో పుట్టిన దత్తాత్రేయ స్వామి రంగంలోకి దిగుతాడు. మీకు గుర్తుంది కదా, ఒకానొక టైంలో దత్తాత్రేయ స్వామికి లీలాదేవికి పెళ్లవ్వడం, దత్తాత్రేయ స్వామి ఇచ్చిన శాపం వల్లే ఆ లీలాదేవి మహిషిగా మారడం. అయితే దత్తాత్రేయ స్వామి శపించినట్టే మహిషి కూడా అప్పుడు శపించింది. ఆ శాపం ఏంటి? ఏదో ఒక రోజు మీరు కూడా మహిషంలా పుట్టి కామవాంఛతో నన్ను వెతుక్కుంటూ వస్తారు అని. ఆ శాపాన్ని ఉపయోగించుకుని దత్తాత్రేయ స్వామి ఒక సుందరమైన మహిషంగా మారి మహిషి దగ్గరకు వెళ్లి తనను చూసి మెల్లగా నవ్వుతాడు. అంతే, ఒక్కసారిగా మహిషి తన ఎదురుగా ఉన్న దత్తాత్రేయ స్వామిని చూసి ఆకర్షింపబడుతుంది. ఎంత ఆకర్షింపబడుతుందంటే తన వెంట వస్తూ వస్తూ భూలోకంలో అడుగు పెడుతోంది అని కూడా మర్చిపోయి నేల మీద కాలు పెడుతుంది. అప్పుడే దత్తాత్రేయ స్వామి ప్రేమలో మునిగి తేలుతున్న మహిషికి తన ఎదురుగా సూర్యుడిని మించిన తేజస్సుతో ముఖం మీద నవ్వుతో ఆ హరిహరసుతుడు కనిపించాడు. దాంతో మహిషి స్పృహలోకి వచ్చి తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుని పట్టలేని ఆవేశంతో శాస్త మీదకు విజృంభించేసింది. శాస్త మాత్రం మెరుపు వేగంతో బాణాలు విసురుతూ మహిషి మీదకు ఎక్కి బోర్ల పడేలా చేసి తన కాళ్లతో మహిషి మేడను తొక్కుతూ భయంకరమైన నాట్యం చేశాడు. అంతే, ఒక్కసారిగా ఒక దివ్యమైన ప్రకాశంతో ఆ మహిషి శరీరం నుండి లీలాదేవి బయటకు వచ్చి శాస్త దివ్య రూపాన్ని చూసి మైమర్చిపోయి తన గత జన్మ శాపం వల్లే తాను ఇలా మహిషిగా మారిందని దయచేసి తనను పెళ్లి చేసుకోమని స్వచ్ఛమైన మనసుతో కోరుతుంది. దానికి శాస్త ఈ జన్మకైతే అది కుదరదు, మరుసటి జన్మలో నేనెప్పుడైనా భూమి మీద అవతరిస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్పి వెళ్లిపోయాడు. ఇక ఆ రోజు నుండి ఎప్పుడెప్పుడు శాస్త భూమి మీద అవతరిస్తాడా అని లీలాదేవి ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఇవి అయ్యప్ప స్వామి చరిత్రలో కలియుగానికన్నా ముందు జరిగిన విషయాలు. మీరు గమనిస్తే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నేను శబరిమల పేరు గాని కేరళ గురించి గాని మాట్లాడలేదు. ఎందుకంటే శబరిమలకు సంబంధించిన చరిత్ర అంతా కూడా కేవలం కలియుగంలోనే జరిగింది కాబట్టి. ఇప్పుడు కలియుగంలో జరిగిన చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కలియుగం మొదటి దశలో నేపాల దేశాన్ని పలింజవర్మ అనే ఒక రాజు పాలించేవాడు. ఈయన అపారమైన కాళీమాత భక్తుడు. అయితే ఇతనికి ఒక రోజు మరణం అనేది లేకుండా నేను ఎప్పటికీ యవ్వనంలో ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా అనే ఒక చెడు ఆలోచన వచ్చింది. దానికోసం ఆరా తీస్తే 108 మంది కన్యలను బలిచ్చి క్షుద్ర పూజలు చేస్తే తను అనుకున్నది నెరవేరుతుంది అని పలింజవర్మ తెలుసుకుంటాడు. దాంతో తన రాజ్యం మొత్తం వెతికి 107 మంది కన్యలను బంధించి ఒక రహస్య గుహలో దాచి 108వ కన్య కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తనకు ఒక అపారమైన పార్వతీ భక్తురాలైన కన్య దొరుకుతుంది. అయితే తనను బంధించి గుహకు తీసుకెళ్లేటప్పుడు పార్వతీదేవిని రక్షించమని అర్థిస్తుంది. విషయం తెలుసుకున్న పార్వతీదేవి శాస్తాన్ని పిలిచి ఆ 108 మంది కన్యలను రక్షించే బాధ్యతను అప్పగిస్తుంది. దాంతో శాస్త పలింజవర్మ ముందు ప్రత్యక్షమయ్యి తన శిరస్సును ఖండించేయబోతాడు. కానీ అప్పుడే ఆయనకు పలింజవర్మ అపారమైన కాళీమాత భక్తుడని, అత్యాశకు పోయి చేస్తున్న ఈ పని తప్ప తాను ఇంకే తప్పు చేయలేదు అని అర్థం చేసుకుని తన ఒక్క ప్రాణం కోసం 108 మంది కన్యలను బలివ్వడం క్షమించరాని అపరాధమని పలింజవర్మకు అర్థమయ్యేలా చెప్తాడు. దాంతో పలింజవర్మ కూడా తాను ఎంత పెద్ద అపరాధం చేస్తున్నాడో రియలైజ్ అయ్యి శాస్తాకు నమస్కరించి తన కుమార్తె పుష్కలాదేవిని వివాహం చేసుకోమని బ్రతిమలాడతాడు. దాంతో శాస్తా కూడా ఆయన కోరిక ప్రకారం పుష్కలాదేవిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ సంఘటన జరిగిన కొద్ది కాలానికి ఒకరోజు కేరళను పాలిస్తున్న పించకవర్మ అనే ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు తాను దారి తప్పిపోయి భూత ప్రేత పిశాచాలు ఉండే నివాసంలోకి ప్రవేశిస్తాడు. ఒక్కసారిగా ఆ
అవన్నీ అతన్ని చుట్టుముట్టేసరికి తను ఆరాధించే పరమేశ్వరుడిని రక్షించమని కోరుతాడు. దాంతో శివుడు శాస్తాన్ని అక్కడికి పంపిస్తాడు. ఆయన్ను చూసిన భూత ప్రేత పిశాచాలు అక్కడి నుంచి పారిపోతాయి. సమయానికి వచ్చి తన ప్రాణాలను రక్షించినందుకు గాను పించకవర్మ కృతజ్ఞతతో తన కుమార్తె పూర్ణాదేవిని వివాహం చేసుకోమని కోరుతాడు. ఆయన కోరిక ప్రకారం పూర్ణాదేవిని కూడా శాస్త వివాహం చేసుకుంటాడు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి శాస్త పూర్ణ పుష్కలాదేవులిద్దరిని అడిగిన వెంటనే పెళ్లి చేసేసుకున్నాడేంటి అని. యాక్చువల్ గా గతంలో సత్యపూర్ణ అనే శాస్త భక్తుడికి తన కుమార్తెలను పెళ్లి చేసుకుంటాను అని వరమిచ్చుంటాడు. ఆయన కుమార్తెలే కలియుగంలో పూర్ణ పుష్కలాదేవులా జన్మించుంటారు. అందుకే అడిగిన వెంటనే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ విషయాలేవీ తెలియని పలింజవర్మ తన కూతురుతో పెళ్లయ్యుండి కూడా రెండో పెళ్లి చేసుకున్నారు అన్న కోపంతో మీరు 12 సంవత్సరాల పాటు భూమి మీద ఒక మామూలు మనిషిలా జీవిస్తారు అని శపిస్తాడు. అయితే అలా ఆ రోజు పలింజవర్మ పెట్టిన శాపం కారణంగా హరిహర సుతుడైన ఆ శాస్త భూమి మీద అయ్యప్ప స్వామిగా పుట్టబోతున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత 10వ శతాబ్దం టైంలో శంకరాచార్యులు గారు కేరళలోని కలడి అనే ప్రాంతంలో పుట్టడం, సన్యాసిగా మారి అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతాన్ని బోధించడం జరుగుంటాయి. కానీ ఎప్పుడైతే ఆయన తల్లి మరణించినప్పుడు అంత్యక్రియలు చేయడానికి కూడా అక్కడున్న బ్రాహ్మణులు తిరస్కరిస్తారో అప్పుడు ఆయన కేరళ ప్రాంతంలో వేరే దేశపు మతస్థులు చేరి అల్లకల్లోలం అయిపోతుంది అని శపించారు. ఆ తర్వాతే కేరళ ప్రాంతంలో క్రిస్టియానిటీ, ఇస్లాంని నమ్మే ప్రజలు పెరిగిపోవడం, హిందువుల్లో ఐకమత్యం లేకపోవడం, ఆఖరికి దశావతారం సినిమాలో చూయించినట్టుగా శివ భక్తులు విష్ణు భక్తులే ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడే శివుడు విష్ణువు వేరు కాదని చెప్పడానికి, సనాతన ధర్మాన్ని తిరిగి బలపరచడానికి సాక్షాత్తు ఆ హరిహర సుతుడే ఒక చిన్న పిల్లాడిగా మారి కేరళ రాజైన పండలరాజు కళ్ళకు ఒక అడవిలో కనిపిస్తాడు. దట్టమైన అడవిలో మిట్ట మధ్యాహ్నం ఒక చిన్న పిల్లాడు మెడలో ఒక మణిమాలతో ఇక్కడున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ పండలరాజు ఆ పిల్లాన్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. అయితే పండలరాజుకు సంతానం లేకపోవడం వల్ల రాజు, రాణి ఇద్దరు కూడా ఆ పిల్లాన్ని చాలా అపురూపంగా పెంచుతారు. అయితే తను కోటకు రాకముందే మెడలో ఒక మణితో పుట్టాడు కాబట్టి అప్పటి నుండి ఆయన్ని మణికంఠ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు. అయితే మణికంఠుడు వచ్చిన వేళ విశేషాన ఒక సంవత్సరం కూడా తిరగకముందే పండల రాజ్యం సుభిక్షంగా మారిపోయింది. రాణికి కూడా ఇంకొక పిల్లాడు జన్మిస్తాడు. ఇక ఆ రాజ్యంలోని రాజగురువులైతే మణికంఠుడి అస్త్ర శాస్త్ర విద్యలకు మైమర్చిపోయి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉండేవాళ్ళు. అయితే రాజ్యంలోని ప్రజలందరూ మణికంఠుడి ప్రేమను, పాలనను చూసి ఆయన్ని అయ్యా, అప్ప అని పిలిచేవారు. అదే కాలక్రమేణా అయ్యప్పగా మారింది. అయితే ఇవన్నీ గమనిస్తున్న పండలరాజు యుక్త వయసుకొచ్చిన మణికంఠుడిని పండల రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. అదే విషయాన్ని బహిరంగంగా తన సభలో కూడా చెప్తాడు. అది విన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆయన నిర్ణయాన్ని అభినందిస్తారు, ఒక్క ప్రధానమంత్రి తప్ప. ఎందుకంటే మణికంఠుడు తన తెలివితో ప్రధానమంత్రి ఆటలు సాగనివ్వకుండా ఎప్పటికప్పుడు తన తప్పుల్ని ఎత్తి చూపేవాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మణికంఠుడి పట్టాభిషేకం జరగకూడదు అని మంత్రి నిర్ణయించుకుని ఎవ్వరూ లేని సమయంలో రాణి దగ్గరకు వెళ్లి, మహారాణి, రాజ్యంలో ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? దత్తపుత్రుడికి పట్టాభిషేకం చేసి సొంత పుత్రుడికి అన్యాయం చేస్తారా? రేపు మీ కుమారుడు పెద్దయి నాకు రాజ్యాధికారం లేదా అని అడిగితే ఏం సమాధానం చెబుతారు అని చెప్పి ఒక డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేశాడు. మొదట్లో మంత్రి మాటలను రాణి పట్టించుకోలేదు. కానీ దాని గురించి ఆలోచించి తన కొడుకు మీద ఉన్న ప్రేమతో ఎలాగైనా మణికంఠుడి పట్టాభిషేకాన్ని ఆపించాలి అని నిర్ణయించుకుంటుంది. అదే విషయాన్ని మంత్రి కూడా చెప్తుంది. అది విన్న మంత్రి లోపల ఆనందపడుతూ వెంటనే మణికంఠుడి మీద ఒక క్షుద్ర ప్రయోగాన్ని చేయిస్తాడు. అప్పుడే మణికంఠుడిపై విష ప్రయోగం జరిగి తన శరీరం మొత్తం నల్లగా మారిపోయి అసలు మంచం మీద నుండి లేవలేకపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి ఈ రోగాన్ని నేను నయం చేయగలను అని మాటిచ్చి లోపలకు వెళ్లి తలుపులు మూసేసి మణికంఠుడి శరీరాన్ని తాకుతాడు. అంతే, ఒక్కసారిగా విష ప్రయోగం చెదిరిపోయి క్షణాల్లో మణికంఠుడు మామూలు స్థితికి వచ్చేస్తాడు. అది చూసిన మణికంఠుడు ఆశ్చర్యపోయి, స్వామి, ఎవరు మీరు? నాకెందుకు సహాయం చేశారు అని అడగడంతో మణికంఠ, నేను నీ తండ్రి పరమేశ్వరుడిని, నువ్వు హరిహరసుతుడైన శాస్తావు. నువ్వు భూమి మీద జన్మించడానికి కారణం పలింజవర్మ పెట్టిన శాపం సనాతన ధర్మాన్ని రక్షించడం అని తన జన్మ రహస్యాలను గుర్తు చేసి తన కర్తవ్యాలు పూర్తయిన తర్వాత తిరిగి తన లోకానికి రావాల్సిందిగా కోరుతాడు. అది విన్న మణికంఠుడు సరే అని చెప్పి పరమేశ్వరుడికి నమస్కరించుకుంటాడు. అయితే చేసిన విష ప్రయోగం వికటించింది. పట్టాభిషేకం సమయం దగ్గర పడుతుంది. ఇక మణికంఠుడిని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకుని పండలరాణి తనకు జబ్బు చేసి మంచాన పడిపోయినట్టుగా నటించడం మొదలుపెట్టింది. అప్పుడే మంత్రి ఆదేశాల మేరకు అక్కడికొచ్చిన వైద్యులందరూ ఆవిడ ఆరోగ్యం కుదుటపడాలి అంటే ఖచ్చితంగా పులిపాలు అవసరం అని చెప్తారు. అది విన్న మహారాజు కొంతమంది సైనికుల్ని పిలిచి అడవిలోకెళ్లి పులిపాలు తెమ్మని ఆదేశిస్తాడు. కాకపోతే పిల్లలకు పాలిచ్చే పులులు చాలా ఆవేశంగా ఉంటాయి కాబట్టి పాల కోసం ప్రయత్నించిన సైనికులందరినీ పులులు చంపేస్తాయి. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మణికంఠుడు ముందుకు
వద్దకు వచ్చి పులిపాలను నేను తీసుకొస్తాను అని చెప్పి అడవికి బయలుదేరతాడు. అప్పుడే మణికంఠుడి తండ్రి 2 భాగాలుగా డివైడ్ చేస్తున్న ఒక సంచిలో ఒకవైపు యాత్ర సమయంలో అవసరమయ్యే తినుబండారాలు, ఇంకొక వైపు అడవిలో దైవారాధన చేయడానికి నివేదన వస్తువులు, కొబ్బరికాయ లాంటివి పెట్టి మణికంఠుడిని అడవిలోకి పంపిస్తాడు. అలా ఆ రోజు తన తండ్రి ఏర్పాటు చేసి పంపిన ఆ మూటనే ఇప్పుడు మనం ఇరుముడి అని పిలుస్తాం. ఇక మంత్రి, రాణి ఇద్దరు కూడా ఇదే మణికంఠుడి చివరి ప్రయాణం అని అనుకుంటూ లోపల ఆనందపడుతూ ఉంటారు. అయితే మణికంఠుడు అడవిలో అడుగుపెట్టిన కొద్దిసేపటికే తన ఎదురుగా స్వర్గాధిపతి ఇంద్రుడితో పాటు ఎంతో మంది దేవదేవులు ప్రత్యక్షమయ్యి, స్వామి మీరు ఆ రోజు మహిషిని వధించబట్టే ఈ రోజు మేమంతా సంతోషంగా ముల్లోకాలను పాలిస్తున్నాము. అటువంటి మీకు మేము కష్టం రానివ్వదలుచుకోవట్లేదు అని చెప్పి వెంటనే ఇంద్రుడితో సహా అక్కడున్న దేవుళ్ళందరూ పులులుగా మారిపోతారు. అప్పుడే మణికంఠుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి పులిగా మారిన ఇంద్రుడి మీదకు ఎక్కి పండల రాజ్యం వైపుగా పులుల సైన్యంతో బయలుదేరతాడు. అయితే వెళ్లే దారిలో తనకు రామాయణంలో శబరి ఉన్నారు కదా, ఆవిడ వంశంలో పుట్టిన ఒక స్త్రీ వైరాగ్యంతో ఎన్నో సంవత్సరాలుగా మోక్షం కోసం తపస్సు చేస్తూ కనిపించింది. ఆవిడ పేరు కూడా శబరియే. కాకపోతే ఆవిడ రామాయణంలో చెప్పబడిన శబరి కాదు. ఎందుకంటే రామాయణంలో చెప్పబడిన శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుని పైలోకానికి వెళ్లిపోతుంది. అయితే ఆవిడ తపస్సును మెచ్చిన మణికంఠుడు ఆవిడకు మోక్షాన్ని ప్రసాదించబోతాడు. అప్పుడే ఆవిడ మణికంఠుడిని అదే కొండపై కొలువు తీరమని కోరుతుంది. దానికి మణికంఠుడు సరే అని చెప్పి ఇకపై తను కొలువు తీరబోయే ఆ ప్రదేశం శబరిమల అన్న పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి ఆవిడకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇంతలో తన ఎదురుగా గతంలో శాస్తాను పెళ్లి చేసుకోమని కోరిన లీలాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు చెప్పాడు కదా, నేను ఎప్పుడైనా భూమి మీద ఉద్భవించినప్పుడు చూద్దాంలే అని. అందుకే ఆవిడ ప్రత్యక్షమై తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. దానికి సమాధానంగా మణికంఠుడు, ఈ జన్మలో నేను నైష్టిక బ్రహ్మచారిని, నేను వివాహం అంటూ చేసుకోవడం కుదరదు అని చెప్పేశాడు. మణికంఠుడు ఎంత చెప్పినా తనను వివాహం చేసుకోవాల్సిందే అని పట్టుపట్టడంతో అప్పుడు ఆయన లీలాదేవితో, సరే శబరికి మాటిచ్చిన విధంగా నేను ఇక్కడే శబరిగిరి మీద కొలువుంటాను. ఎప్పుడైతే నా దగ్గరకు ఒక్క కన్యస్వామి కూడా రారో ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు లీలాదేవి మాలికా పురత్తమ్మ అనే రూపంలో ఆ శబరిగిరి మీదే మణికంఠుడిని పెళ్లి చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంది. ఇక చివరిగా తన తల్లికొచ్చిన రోగాన్ని నయం చేయడానికి మణికంఠుడు పండల రాజ్యంలో పులుల సైన్యంతో అడుగుపెట్టాడు. ఆ దృశ్యాన్ని చూసిన పండల రాజ్యం ప్రజలకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ సభలోని మంత్రులకు, సామంత రాజులకు చెమటలు పట్టేశాయి. అప్పుడే రాణి, మంత్రి ఇద్దరు కూడా మణికంఠుడి దివ్య స్వరూపాన్ని అర్థం చేసుకుని వాళ్ళను క్షమించమని కోరుతారు. అప్పుడే ఆయన తండ్రి అయిన పండల రాజు మణికంఠుడి దగ్గరకు వచ్చి ఆయన్ని రాజ్యాధికారాన్ని స్వీకరించమని కోరుతాడు. అప్పుడే మణికంఠుడు తన తండ్రితో, నాన్న రాజ్యాధికారం నాది కాదు, తమ్ముడిది. తనే ఈ రాజ్యాన్ని పాలించాలి. అయినా నేను భూమి మీదకు వచ్చిన కర్తవ్యం పూర్తయింది. మీరు నన్ను ప్రేమగా అయ్యా, అప్ప అని పిలుస్తారు కాబట్టి నేను శబరికి మాటిచ్చిన విధంగా శబరిగిరి మీదే అయ్యప్పగా కొలువు తీరుతాను. నేను విసరబోయే బాణం ఎక్కడైతే గుచ్చుకుంటుందో సరిగ్గా అక్కడే నాకు ఆలయాన్ని నిర్మించండి. నేను అక్కడే శిలారూపంలో ఉంటూ శివకేశవ భేదాలు లేకుండా 18 నియమాలతో 41 రోజుల పాటు మండల దీక్ష చేసి నా దగ్గరకు వచ్చే భక్తుల కోరికలను, కష్టాలను నేనే స్వయంగా తీరుస్తాను అని చెప్పి తన విల్లును ఎక్కుపెట్టి మెరుపు వేగంతో శబరిగిరి మీదకు బాణాన్ని విసిరేశాడు. అలా ఆ రోజు అయ్యప్ప స్వామి విసిరిన బాణం ఎక్కడైతే గుచ్చుకుందో ఎగ్జాక్ట్ గా అక్కడే ఇప్పుడు మనం చూస్తున్న శబరిమల ఆలయం నిర్మించారు. అయితే ఆయన బాణం విసిరి ఆదేశించిన తర్వాత స్వయంగా విష్ణుమూర్తి 6వ అవతారం, సప్త చిరంజీవులు ఒక్కరు అయిన ఆ పరశురాముడే స్వయంగా శబరిమలకు వచ్చి అయ్యప్ప స్వామి వాడిన 18 ఆయుధాలను 18 మెట్ల కింద ఉంచి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సో ఇది యుగ యుగాల నాటి అయ్యప్ప స్వామి చరిత్ర. యాక్చువల్ గా నేను ఈ వీడియోని ఎప్పుడో చేయాల్సింది, బట్ ఏదో ఒక రీజన్ వల్ల ఈ వీడియో ఎప్పుడూ డిలే అవుతూనే వచ్చింది. కానీ నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాక వచ్చే ఫస్ట్ వీడియో ఇదే అవుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ అలా చేయాలని రాసిందేమో. మీకు అయ్యప్ప స్వామి చరిత్ర గురించి క్లియర్ కట్ క్లారిటీ తెప్పించడానికి నేను చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. సో మీకు ఈ వీడియో చూస్తున్నంత సేపు నా ఎఫర్ట్ కనిపించుంటే లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ కూడా యూజ్ చేయండి. సో నెక్స్ట్ వీక్ సాటర్డే 6 PM కి మీరు ఏ టాపిక్ మీద వీడియో చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ టాపిక్ మీద అయితే కమెంట్ చేస్తారో ఖచ్చితంగా ఆ టాపిక్ మీద వీలైనంత తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై.